అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూలై మాసం 25వ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక తీపి వార్తను వింటారు. ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. ప్రారంభించబోయే పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు. తోటివారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. ఒత్తిడిని దరిచేయనీయవద్దు. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉంటారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. పాత మిత్రులతో ముందుకు సాగుతారు. విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. మధ్యలో నిలిచినటువంటి పనులు పునఃప్రారంభిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. లాభాలను అందుకుంటారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందున సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలికి వస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన అదేవిధంగా పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన నూతన పద్ధతులను అవలంబిస్తారు. అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మీ యొక్క ఆలోచనలతో అనుకూలత ఏర్పడుతుంది. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. లాభదాయకమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. వ్యాపారంలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ సభ్యులతో అనుకూల